హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెరుగుతో బీరకాయ కర్రీ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, కరివేపాకు వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు కేజీ బీరకాయ ముక్కలు వేసుకొని చిన్న సైజు ఒకటి టమాటా కూడా వేసి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 50% ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 50% ఉడికిన తర్వాత ఇందులోనే తగినంత కారపొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, జస్ట్ టేస్ట్ కోసం పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మరీ పుల్లటి పెరుగు అయితే 50 గ్రామ్స్ వేసేసుకోవాలి. నార్మల్ పెరుగు అయితే 100 గ్రామ్స్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా గ్రేవీ దగ్గర పడేలాగా మరిగించుకోవాలి. ఈ విధంగా చక్కగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు బీరకాయ కర్రీ రెడీ అండి.